ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన వాగ్దానం, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుము. మొదటి రాజులు 19 అధ్యాయము 11 వచనం. చూద్దాం, చూడండి బైబిల్ నుంచి. 19 అధ్యాయం 11 వచనం. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తరువాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఇక్కడ ఈ 19 అధ్యాయం అంతా కూడా ఏలియా కొండ గుహలలో దాక్కోవడం ధ్యానాంశంగా మనం చూడవచ్చు. అయితే ఏలియాని ప్రోత్సహించి అతని విశ్వాసాన్ని బలపరచడానికి హోరేబు పర్వతం పైన దేవుడు అతనిని దర్శించాడు. హోరేబు అనగా ప్రత్యక్షతా పర్వతమైన సీనాయి పర్వతము. దేవుని పనిని ఏలియా గుర్తించాడు. ఇక్కడ చూద్దాం, చూడండి. నిర్గమాకాండము 24:12. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలు నీకు ఇచ్చేదని అనగా, ఇక్కడ మోషేతో కూడా పర్వతానికి, సీనాయి పర్వతానికి తీసుకెళ్లాడు. అదే పర్వతం యొక్క ప్రత్యక్షత, సీనాయి పర్వతం యొక్క గొప్పతనం. అక్కడ ఇలా తీసుకెళ్లి అక్కడ బోధించాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చూడగలుగుతాం. యెహెజ్కేలు గ్రంథము 1 అధ్యాయము 4 ఇక్కడ అక్కడనే యెహోవా అతని మీదికి వచ్చెను. ఎక్కడ? ఆ యొక్క పర్వతం మీదనే. యెహెజ్కేలు కూడా ప్రత్యక్షమైనటువంటి స్థలం అని. ఇంకా ముందుకెళ్తే 37 అధ్యాయంలో కూడా యెహెజ్కేలు గ్రంథంలోనే కనబడుతుంది. 7వ వచనం, 37:7. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుట గడగడమని ధ్వని ఒకటి పుట్టాను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోయినాడు. ఇక్కడ దేవుని యొక్క దర్శనం ద్వారా జరుగుతున్నటువంటి కార్యం. ఎముకలు ఒకదానితో ఒకటి పట్టుకున్నట్టుగా చూడగలుగుతాం. ఇక్కడ ఏలియాకు ఒక విషయం ఏంటంటే, ఆయన మాట్లాడినటువంటి మాట ఏ విధంగా మాట్లాడతాం. దేవుడు మొదట తన ఔన్నత్యాన్ని, శక్తిలో ఏలియాకు తన ఉనికిని వెల్లడి చేశాడు. కానీ ఆ స్థాయి నుండి అతనితో మాట్లాడలేదు. కానీ మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరంతో మాట్లాడాడు. తాను నిమ్మలమైన స్వరం ద్వారా, అదే విధంగా శక్తి వెల్లడి చేసే ప్రత్యక్షత ద్వారా సంభాషించే దేవుడని తెలియచేశాడు. ఆయన శక్తి ప్రధానంగా ఆయన వాక్కులోనే ఉంది, ఆయన మాటలోనే ఉంది. కాబట్టి ఆ మాట ద్వారా ఆయన అలాగా మాట్లాడతాడు నిమ్మలమైన స్వరంతో. ఇక్కడే చూద్దాం, 18 అధ్యాయము 38 వచనం. మొదటి రాజులు 18:38. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేశాను. ఏలియా దేవుని యొక్క కార్యాన్ని చూపిస్తున్నాడు. నేను ఒక్కడనే నీ కొరకు నిలిచి ఉన్న ప్రవక్తనని చెప్తూ బయలుదేవతలు పూజించే వారందరినీ సంహరించిన కార్యం మనం 18 అధ్యాయాలు మనం చూడగలుగుతాం. కాబట్టి ఆయన చిన్ని ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క అగ్ని పైనుండి దిగి వచ్చినట్టుగా చూస్తున్నాం. నిర్గమాకాండము 19 అధ్యాయము 16 19-16. మూడవ నాడు ఉదయమైనప్పుడు పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘములు, బూర యొక్క మహాధ్వని కలగగా పాలెంలోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెంలో నుండి ప్రజలను అవతలకు రప్పించగా వారు పర్వతం దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతం అంతయు మిక్కిలి కంపించెను. దేవుని దర్శనాన్ని మనం చూస్తున్నాం. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగాను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దేవుడిచ్చినటువంటి దర్శనం తన స్వరముతో మాట్లాడినట్టుగా చూస్తున్నాం. కాబట్టి పర్వతానుభవం అన్నది దేవుడిచ్చినటువంటి ఒక ప్రత్యక్షత. అక్కడే ఆయన సీనాయి పర్వతం మీద ఈ విధంగా మాట్లాడాడు. అలాగనే ఏలియాతో కూడా మాట్లాడి ఆయన
చేయవలసిన పనులు ఆయనకి ప్రోత్సహించి నడిపించిన వాడిగా ఉంటున్నాడు. అందుకే ఈ దిన వాగ్దానం ద్వారా ఆ పర్వతం మీదకి పోయి ఆయనతో పాటు నిలిచి ఉండుమని నిన్ను నన్ను హెచ్చరిస్తూ సిద్ధపరుస్తున్నాడు దేవునితో మాట్లాడటానికి. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపును గాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏలియాకు ఉన్నటువంటి అనుభవాలు మాకు దయచేయండి తండ్రి. మోషేకున్న అనుభవాలు మాకు దయచేయండి నాయన. పర్వతారోహణంలో నాయన ఆ యొక్క ప్రత్యక్షతను అనుభవించే స్థితికి మమ్మల్ని కూడా నడిపించండి. ఈ రోజు అట్టి వాగ్దానం ద్వారా మమ్మల్ని సిద్ధపరిచినారు నమ్ముచు మేము అట్టి కృపతో నింపబట్టకు కృప చూపమని మీ చేతికి అప్పగించుకుంటూ అతి త్వరగా రానేయున్న యేసుక్రీస్తు వారి పేరట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున క్రీస్తు యేసు యొక్క కృపా కనికరము కాపుదల మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్.